యోహాను 2వ అధ్యాయం. 3వ రోజున గలిలయలోని కానాలో పెండ్లి జరిగింది. యేసు తల్లి అక్కడ ఉంది. యేసును ఆయన శిష్యులను కూడా పెండ్లికి పిలిచారు. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి ఆయనతో, వారి దగ్గర ద్రాక్షారసం లేదు అంది. యేసు ఆమెతో, అమ్మా, నీతో నాకేమి పని? నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. ఆయన తల్లి పనివారితో, మీతో ఆయన చెప్పినది చేయండి అంది. అక్కడ 6 రాతి బానులు ఉన్నాయి. ఒక్కొక్కటి సుమారు 70 లేదా 100 లీటర్ల నీళ్లు పట్టేది. అవి యూదుల శుద్ధి ఆచారం కోసం అక్కడ ఉంచారు. యేసు వారితో, ఈ బాణల నిండా నీళ్లు పోయండి అన్నాడు. అంచుల వరకు వారు నీళ్లు నింపారు. అప్పుడు ఆయన వారితో, ఇప్పుడు ముంచి విందు యజమాని దగ్గరికి తీసుకువెళ్ళండి అన్నాడు. అలాగే వారు తీసుకువెళ్లారు. ద్రాక్ష రసంగా మారిన ఆ నీరు ఎక్కడి నుంచి వచ్చిందో ఆ నీళ్లు తోడిన పనివారికి మాత్రమే తెలిసింది. విందు యజమానికి తెలియదు. అతడు దానిని రుచిచూచి పెండ్లి కొడుకుని పిలిచి ఇలా అన్నాడు, ప్రతి ఒక్కరూ మొదట్లోనే మంచి ద్రాక్షారసం వడ్డిస్తారు. అతిథులు బాగా తాగాక రుచి తక్కువది పోస్తారు. మీరైతే ఇప్పటి వరకు మంచి ద్రాక్షారసమే ఉంచారు. యేసు చేసిన సూచన కోసమైన అద్భుతాలలో ఈ మొదటిది గలిలయలోని కానాలో చేసి తన మహత్యం వ్యక్తపరిచాడు. ఆయన శిష్యులు ఆయన మీద నమ్మకం ఉంచారు.